సినిమాలు పాడుతున్నారు, పెద్ద సినిమాలు పాడుతున్నారు. అంటే ఈ చిన్న సినిమాలు దీనికి దానికి తేడా ఏదన్నా గమనిస్తుంటారా మీరు? అంటే వాళ్ళ ట్రీట్మెంట్లో కావచ్చు, వాళ్ళ మీ కంఫర్ట్స్లో కావచ్చు, ఏంటి ఏదన్నా తేడా ఉందా? తేడా అంటూ ప్రత్యేకంగా పాట మాకు ఏదైనా అవకాశం అయినా భావిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమా అనుకోండి, ఒక థ్రిల్ వేరేలాగా థ్రిల్ అంటే ఒక పెద్ద హీరో పాడుతున్నామంటే థ్రిల్గా వెళ్తాము. ఇప్పుడు ఈ జత కలిసే కంటే హానెస్ట్గా నేను చెప్తున్నాను అండి, నాకు విక్కీ అని మ్యూజిక్ డైరెక్టర్ నాకు అది పరిచయం లేదు. నేను అప్పుడు కొంచెం హిట్స్ సినిమా చూపిస్తాం మంది పాడడంతో ఒక నోటెడ్ సింగర్గా నన్ను పిలవడం జరిగింది. సాకేత్ అని రామాచారి గారు అబ్బాయి టేక్ చేశారు అది స్టూడియోలో. నేను వెళ్ళినప్పుడు ఏదో పాటలే నార్మల్ పాట అని ఓంకార్ గారు కలిశారు. అంత ముందర ఇంకొక వేరే సినిమా చేస్తున్నారు వాళ్ళు, ఏది అంటే రాజు గారి గది అని. సో నేను ఆ సినిమాలో పాట ఏమో నాకు తెలీదు, పడితే ఏదో నేను అన్ని మాస్ సాంగ్స్ పాడుతుంటాయి కదా. మొదట పెగ్గు వేస్తే బుర్ర గిర్రమంటది, రెండో పెగ్గు వేస్తే కిక్ ఎక్కుతుంది, మూడో పెగ్గు వేస్తే మూడు, ఇట్లా లిరిక్స్ ఇచ్చారు. సరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ విక్కీ ఇప్పుడు దేవి శ్రీప్రసాద్ గారిది పాడడానికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఫార్ములా మాకు తెలుసు, ద వే ద టేక్స్ ఆయనది. ఎందుకంటే వెరీ క్లియర్ అనమాట, ఒక ఈ మీటర్లోనే మైండ్ సెటప్లో వెళ్తాం. ఇది నేను వెళ్ళింది క్యాజువల్గా వెళ్ళాను. ఎట్లా ఓకే అయితే ఓకే అవుతుంది, లేకపోతే చిన్న సినిమా కదా. హానెస్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ మై మెంటాలిటీ. అది అలా ఆ మైండ్ సెట్తో వెళ్ళాను. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్, సీయింగ్ ద ఎన్విరాన్మెంట్, వాళ్ళ ట్రీట్మెంట్ అంటే ఎవరికైనా ఒక ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా సింగర్ని పిలిచినప్పుడు దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఎందుకంటే మా కంఫర్ట్ చూస్తారు, అప్పుడే వాళ్ళకి అవుట్పుట్ ఈక్వల్ వస్తుంది. బట్ డెఫినెట్లీ థ్రిల్ అనేది పెద్ద సినిమాకి చిన్న సినిమాకి వెన్ వి గో వైల్ సింగింగ్, నా వర్క్ పర్సనల్గా నాకు అలాగా అనిపించేది. పోయే మూడ్లో మాత్రం తేడా ఉంటుంది. అంటే ఇక్కడ రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చిన్న సినిమాల్లో కూడా మనం ట్రాక్ వింటాం, వెళ్ళి మన ఈ సినిమాలో మీరు మంచి పాట ఉందండి వినాలి రికార్డింగ్ పిలిచిన తర్వాత ఆ పాట వినిన తర్వాత అభిప్రాయం మళ్ళీ మారిపోతుంది. అది చిన్న సినిమా అయినా కూడా ఇప్పుడు చిన్న సినిమాలోనే మంచి పాటలన్నీ కూడా హిట్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో రికార్డింగ్ థియేటర్ వెళ్ళేంత వరకు చిన్న పెద్ద మాకు తెలియదు బేసిక్గా, తెలిసినా కూడా వెళ్ళిన తర్వాత ఆ పాట వినిన తర్వాత మా మూడ్ అంతా మారిపోతుంది. ముఖ్యంగా అది మాస్ అయినా కావచ్చు, క్లాస్ సాంగ్ అయినా కావచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ ఒక మెలడీ సాంగ్ అయితే తెలిసిపోతుంది ఈ పాట డెఫినెట్లీ హిట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ సినిమా హిట్ అయ్యేది లేదు, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం చెప్పలేం, కానీ పాట అయితే డెఫినెట్లీ ఓకే ఈ పాట కొంచెం జనానికి రీచ్ అవుతుంది అనేది అయితే తెలిసిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా చిన్న సినిమా పెద్ద సినిమా నా దృష్టిలో అయితే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళేంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉంటుంది. రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అదంతా మర్చిపోయి మా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే నేను చక్రి గారు అండి, నాకు ఫస్ట్ నుంచి ఆయన దగ్గరే పాడుతున్నాను. టీవీలో రాకపోయినా కూడా ఆయన షోస్ అన్నింటిలో కంపల్సరీ నన్ను ప్రిఫర్ చేసేవారు. ఆయన సినిమాల్లో ఒక పాట ట్రై చేసేవారు నాకు.